హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే 2025లో వచ్చిన కళాఖండాలు 5 కళాఖండాల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. 5 రాడ్ మూవీస్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మామ. దానికంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ నొక్కేసేయండి. ఈ కళాఖండాల్లో నెంబర్ 1 వచ్చేసి సిద్ధు మామ తెలుసు కదా మూవీ. తెలుసు కదా ఇది ఎంత క్రింజో అన్నట్టుంటది సినిమా. ఒక లేడీ డైరెక్టర్ తీస్తున్నారంటే ఏదో ఎక్స్పెక్టేషన్ తో సినిమాకు పోయినా నేను. సినిమా మాత్రం రాడ్. ఈ సినిమాలో డైలాగులు ఉంటాయి మామా, అమ్మో, ఎమోషనల్ సీన్ లో కూడా నవ్వొస్తుంది, అట్లుంటాయి డైలాగులు. అసలు ఆఫ్టర్ డీజేటీలు మన సిద్ధు మామకి ఏమైందో గానీ ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ అన్ని ఇలాగే ఉంటున్నాయి. అసలు సినిమా ఎంత క్రింజ్ ఉంటది అంటే అంత క్రింజ్ ఉంటది. అసలు ఎట్లా రానైనా ఎట్లా తీసిరు అనిపిస్తుంది. ఇక నెంబర్ 2 రెండో కళాఖండం వచ్చేసి మన కొండన్న కింగ్డమ్. కొండన్న ఏంటన్నా ఇది ఏదో బాహుబలి రేంజ్ లో ట్రై చేద్దాం అనుకున్నారు, తప్పలేదు. సినిమా ఏదో ఫోర్స్ఫుల్ గా ఆ రేంజ్ లో తీద్దామని ఏదో ఇరికించి అమాయకం ఇరికించం అన్న టైప్ లో ఇరికించినట్టు అనిపిస్తుంది కానీ న్యాచురల్ గా స్టోరీ ఫామ్ అయినట్టు అనిపించదు. అసలు రొటీన్ రొట్టె స్టోరీకి ఏదో మిక్స్ చేసి వదిలినట్టే ఉంటది సినిమా. ఇక ఈ సినిమా బీజిఎం ని రిలీజ్ కి ముందు ఒక రేంజ్ లో అనిరుద్ మావన్ ఒక రేంజ్ లో లేపిరు మనోళ్ళు. తీరా సినిమాకి పోతే ఒక్క బీజిఎం ఉంటది. అదే బీజిఎం ఇన్స్టాలో కూడా ఫేమస్. ఆ ఒక్క బీజిఎం కూడా సినిమాలో ఎక్కడ వాడరు. ఒక్క సెకండ్ హాఫ్ లోనే లాస్ట్ లో వాడతారు. సినిమాలో ఆ బీజిఎం తప్ప ఏది బాగుండదు, ఏది వర్కౌట్ అవ్వదు. దానికే అంత హైప్ లేపినారు. ఈ సినిమాకు ముందు నాగవంశీ మామ లేపిన హైకి బాహుబలి రేంజ్ లో ఉంటది సినిమా అనుకున్నా నేనైతే. ఇక మూడో కళాఖండం వచ్చేసి హర హర వీరమల్లు. ఈ సినిమా చూస్తుంటే చిన్నప్పుడు పంచతంత్రం గుర్తొస్తుంది నాకు. అయ్యా అయ్యా ఏంటయ్యా గ్రాఫిక్, ఏకంగా ఫేస్ నే మార్చడం ఏంట్రా, ఇలాంటి ఘోరాలు మన వల్ల కాదు సార్. అసలు ఈ సినిమా నేనే చూడలేకపోయినా అసలు ఫ్యాన్స్ ఎలా చూసి తట్టుకుర్రో అస్సలు అర్థమైతలే. ఇక నాలుగో కళాఖండం గురించి వచ్చేస్తే మన కూలీ సినిమా. లోకి మామ అసలు ఆ చైర్ కాన్సెప్ట్ ఏంది, ఆ స్టోరీ ఏంది, మళ్ళీ దాంట్లో ఇంతమంది స్టార్స్ ఏంది, అసలు ఏం చేద్దాం అనుకున్నావు మామ. ఏదో హైప్ ఎక్కించుకొని సినిమాకి పోతే సినిమాలో ఏం లేదు, డొల్లా. ఎల్సీయూ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. తీరా సినిమా చూస్తే ఏం లేదు. అసలు అంతమంది స్టార్స్ ఎందుకున్నారో అర్థం కాదు. అంతమంది స్టార్స్ ని పెట్టుకున్నాడంటే ఏదో నెక్స్ట్ లెవెల్లో తీస్తాడు, మామూలుగా ఉండదు. మామూలుగా 2 స్టార్స్ ఉన్నారంటేనే సినిమా ఒక రేంజ్ లో ఉంటది. అంతమంది స్టార్స్ ఉన్నారంటే ఎంత జాగ్రత్తగా రాసి ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేసినామా నేనైతే. సినిమాకి పోతే ఇదా స్టోరీ, దీనికోసమా అనిపించింది నాకైతే. ఇక లాస్ట్ కళాఖండం గురించి వచ్చేస్తే గేమ్ చేంజర్. శంకర్ మామ అసలు ఈ సినిమా తీసింది నువ్వేనా? నాకు డౌట్. కొన్ని సంవత్సరాల నుంచి ఏమైందో తెలియదు కానీ లైన్ గా రాడ్లు దింపుతున్నాడు. మామూలు రాడ్లు కాదు. పక్కా నెక్స్ట్ సినిమా ఎట్టు కొడతాడు అనుకున్న ప్రతిసారి ఇప్పుడు మీ రాంగ్ మామ. అసలు ఒక టైంలో శంకర్ గారు అంటే ఒక రేంజ్ డైరెక్టర్ అయిన. అలాంటి ఆయన ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూస్తుంటే అసలు గేమ్ చేంజర్ అనే సినిమా ఎలా తీయాలనిపించింది మామ నీకు? ఆ సినిమా చూసి ఆడియన్స్ ఎలా తట్టుకుంటారనుకున్నావు మామ? అవసరం లేని చోట గ్రాఫిక్స్ ఇరికించావు, అవసరం లేని చోట సాంగ్స్ ఇరికించావు, అవసరం లేని చోట కామెడీ పెట్టినావు. అమ్మో, ఎన్ని అని చెప్పాలి. అన్ని కళాఖండాలు ఈ సినిమాలనే కనిపిస్తాయి మనకి. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది నాకు తెలిసిన 2025 రాడ్ మూవీస్ గురించి. ఇంకేమన్నా మూవీస్ ఉంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ లో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.